మొన్నటి వరకు కరుడుగట్టిన విప్లవవాది ఇల్లు భార్య కుటుంబం అనే మాటలు వినగానే ఆమడ దూరం పరిగెత్తిన వ్యక్తి ఆయన విప్లవ భావాలు పక్కన పెట్టిన ఆయన కొంతకాలం క్రితం కారెక్కారు. ఇప్పుడు పెళ్లిపేటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. పెళ్లిపేటలెక్కబోతున్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు త్వరలో హైకోర్టు న్యాయవాది అక్కి వర్షతో వివాహం. స్పెషల్ మ్యారేజీ కింద రిజిస్ట్రేషన్ ఆఫీసులో దరఖాస్తు. అభ్యంతరాల స్వీకరణకు కరీంనగర్, హైదరాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నోటీసులు. డిసెంబర్ లేదా జనవరిలో కేసీఆర్ సమక్షంలో వివాహం. టీఆర్ఎస్ సీనియర్ నేత, కరీంనగర్కు చెందిన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పెళ్లిపేటలెక్కబోతున్నారు. విప్లవ భావాలు గల నారదాసు ఇన్నాళ్లు పెళ్లి మాట ఎత్తితే అంత దూరం వెళ్లేవారు. ఇప్పుడు ఆయనే జీవిత భాగస్వామిని వెతుక్కున్నారు. హైదరాబాద్ నారాయణగూడకు చెందిన హైకోర్టు న్యాయవాది అక్కి వర్షను ఆయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో నారదాసుకు వర్ష పరిచయమయ్యారు. పరస్పర అంగీకారంతో వివాహం చేసుకోవడానికి స్పెషల్ మ్యారేజీ యాక్ట్ క్రింద హైదరాబాద్లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని స్వీకరించిన రిజిస్ట్రేషన్ల శాఖ లేటు వయసులో వివాహం చేసుకుంటున్న నారదాసు వర్ష వివాహంపై అభ్యంతరాలు తెలుసుకునేందుకు కరీంనగర్, హైదరాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నోటీసులు అంటించింది. అదిప్పుడు ముగిసింది. 60 రోజుల్లో ఎప్పుడైనా వివాహం చేసుకునే అవకాశం ఉండడంతో అందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 61 ఏళ్ల వయసులో పెళ్లి కొడుకు కాబోతున్న నారదాసు లక్ష్మణరావు మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాజ్ ముప్పాల లక్ష్మణరావు సమకాలీకుడు. జనజీవన స్రవంతిలోకి వచ్చాక నారదాసు బ్రహ్మచారిగానే ఉండాలనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి మలి ఉద్యమాల్లో పాల్గొని తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుని కేసీఆర్ నమ్మిన బంటులా మారి రెండోసారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇన్నాళ్లు సోదరుడు ఆగంరావు దగ్గరున్న లక్ష్మణరావును వదిన కన్న కొడుకులా చూసుకుంది. ఇటీవల ఆమె కాలం చేయడంతో ఇంట్లో ఆడదిక్కు లేకుండా పోయింది. ఇంటికి ఇల్లాలే పెద్ద దిక్కుగా భావించిన లక్ష్మణరావు తన విప్లవ భావాల మైండ్ సెట్ మార్చుకున్నారు. వర్షకు ఇదివరకే వివాహం కాగా చట్టప్రకారం విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. డిసెంబర్ లేదా జనవరిలో వివాహం చేసుకోవడానికి ఇద్దరూ సిద్ధమవుతున్నారు. కుదిరితే కేసీఆర్ సమక్షంలో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలన్నది నారదాసు ఆలోచన. విజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, కరీంనగర్.